ఎన్టీఆర్‌గా ప్రసిద్ధి చెందిన నందమూరి తారక రామారావు తెలుగు సినిమా మరియు భారతీయ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ భారతీయ నటుడు, చిత్ర నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. నందమూరి తారక రామారావు 1923 మే 28న జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలోని లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. పాఠశాల విద్యా విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు. తరువాత విజయవాడ ఎస్ఎస్ఆర్ కాలేజ్లో చేరారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురు అయిన బసవ తారకాని పెళ్లి చేసుకున్నారు. నందమూరి తారక రామారావు తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలు నటించారు. రామారావు 1947లో పట్టభద్రుడు అయ్యారు. తరువాత మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1100 మందిలో ఎంపిక చేసిన 7గురిలో ఒకరిగా నిలిచారు. అప్పుడు ఆయనకు మంగళగిరి సబ్ రిజిస్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే సినిమాలలో చేరాలని ఆశయం కారణంగా ఉద్యోగం 3 వారాలు కన్నా ఎక్కువ చేయలేకపోయారు. ఎన్టీఆర్ అనేక పౌరాణిక, జానపద సంగీత చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో పోషించి మెప్పించడమే కాక రాముడు, కృష్ణుడు పౌరాణిక నాటకాలలో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ 44 సంవత్సరాల సినిమా జీవితంలో 13 చరిత్రలు, 50 జానపదాలు, 186 సంగీతం మరియు 44 పౌరాణిక చిత్రాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చేశారు. 1951 కేవీ రెడ్డి పాతాళ భైరవి, ఆ తర్వాత వచ్చిన కమలాకర్ కామేశ్వరరావు చిత్రం చంద్రహారం ఆయనకు నటుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాయి. ప్రతి సినిమాకి నెలకు 500 జీతం మరియు 5,000 రూపాయల పారితోషకం ఇచ్చేవారు. 1956లో విడుదల అంటే మాయాబజార్లో ఆయన తీసుకున్న 7,500 పారితోషకం అప్పట్లో చాలా ఎక్కువ అని భావించారు. 1950లో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందారు. 1963లో విడుదల అయిన లవకుశ అనే చిత్రం అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదల అయిన సీతారామ కళ్యాణం, ఎన్టీఆర్ నటించిన సంగీత చిత్రాలు. అడవి రాముడు, యమగోళ గొప్ప విజయాలు సాధించింది. ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవారు. గంభీరం అయిన స్వరాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిరోజు మద్రాసు మారేనా బీచ్లో అభ్యాసం చేసేవారు మరియు కూచిపూడి కూడా నేర్చుకున్నారు. ఎన్టీఆర్కి 11 మంది సంతానం, 7గురు కుమారులు, 4 కుమార్తెలు. 1982 మార్చి 29న మధ్యాహ్నం 2:30 కొత్త పార్టీ వస్తోందని చెప్పారు. అప్పుడే పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు. పార్టీ స్థాపించి 9 నెలలు ఒంటరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓడించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. 1983 శాసనసభలో ఎన్నికలలో ఆయన సాధించిన అపూర్వ విజయం. 1984 హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ దగ్గరలో సుప్రసిద్ధుడు అయిన తెలుగువారి విగ్రహాలను నెలకొల్పారు. భారతదేశంలో ప్రాంతీయ పార్టీ కమ్యూనిస్టు కలిపి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకేతాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. 1994లో 2 రూపాయలకి కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం లాంటి హామీలతో మునుపు ఏనాడు ఒక పార్టీలో సాధించలేని స్థానాలను గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు. 33 ఏళ్ల తెర జీవితంలో, 33,000 రాజకీయ జీవితంలో మహానాయకుడుగా వెళ్లిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు, అసలు సిసలైన ప్రజానాయకుడు. ఎన్టీఆర్ తెలుగు జాతి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. మహిళకు ఆస్తిలో వాటా తీసుకోవచ్చు అని చెప్పిన గణనాథ ఎన్టీఆర్. బలహీన వర్గాలకు లక్షలాది ఇల్లు కట్టించిన గొప్ప గణనాథ ఎన్టీఆర్. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలలో ఒక దారికి తెచ్చిన నేత మన ఎన్టీఆర్. ఎందరో చదువుకున్న కొత్త వాళ్లను రాజకీయంలోకి పరిచయం చేసి ఒంటి చేతితో గెలిచిన నాయకుడు ఆయన. నక్సలేటులు కూడా దేశభక్తులు, సోదరులు అంటూ సమర్థించడం విశేషం. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను పట్టి పెడుతున్న పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవంగా మారారు. ఎంతో చేసిన మన ఎన్టీఆర్
ఎప్పుడు తెలుగువారి హృదయాలలో ఎప్పటికీ దేవుడిగా నిలిచిపోయారు.